పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా చేర్చడానికి ప్రాజెక్టు ఫ్రీడమ్ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన ట్రూత్ సోషల్లో తెలిపారు. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా చేర్చడానికి ప్రాజెక్టు ఫ్రీడమ్ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన ట్రూత్ సోషల్లో తెలిపారు. యుద్ధంలో భాగం కాని అనేక దేశాల నౌకలు జలసంధిలో చిక్కుకుపోవడంతో తమ సహాయాన్ని కోరిన ఆయా దేశాలకు అమెరికా బలగాలు మార్గనిర్దేశం చేయనున్నాయి. సిబ్బంది, ఆహార, నిత్యావసరాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ మానవతా ప్రక్రియ సోమవారం ఉదయం పశ్చిమాసియా కాలమానం ప్రకారం మొదలవుతుందని తెలుస్తోంది. ఈ చర్యను పూర్తిగా మానవతా కోణంలో చేపడుతున్నామని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలిగించినా తగిన విధంగా ప్రతిస్పందిస్తామని, అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. సముద్ర మార్గాల్లో భద్రతను కాపాడడం అంతర్జాతీయ బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇరాన్తో సానుకూల చర్చలు కొనసాగుతున్నాయని, ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఈ చర్చలు సఫలమైతే ప్రాంతీయ శాంతి స్థిరపడటమే కాకుండా గ్లోబల్ ఆయిల్ సరఫరాపై ఉన్న అనిశ్చితి కూడా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు సర్దుబాటు కావడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా చేపట్టిన ప్రాజెక్టు ఫ్రీడమ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది కేవలం నౌకల రక్షణ మాత్రమే కాకుండా ప్రపంచ వాణిజ్యాన్ని సజావుగా కొనసాగించే కీలక అడుగుగా భావిస్తున్నారు. కేరళలో యూడీఎఫ్ కూటమి సాధించిన ఘన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ పార్టీ అగ్రనేతలను ప్రశంసించారు. పార్టీ అగ్రనేతలను ప్రశంసించారు. తన ప్రచారానికి లభించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు తెలంగాణ కాంగ్రెస్ లో నూతన ఉత్తేజాన్ని నింపింది. కాంగ్రెస్ పాలనలో కేరళ అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సాధించిన విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఫలితాలను చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం సాధారణం కాదని, కష్టపడి సాధించిన గొప్ప ఫలితమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి నాయకత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. వారి మార్గదర్శకత్వమే ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. కేరళలో జరిగిన ప్రచారంలో ప్రజలు తనపై చూపిన ప్రేమ, ఆత్మీయతకు రేవంత్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా మన దేశంలో చమురు రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇరాన్ నుంచి రావాల్సిన ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ సకాలంలో భారత్కు రాకపోవడం, అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ధరల ప్రభావం భారత్కు షాక్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో చమురు విక్రయిస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కేంద్రానికి వెంటనే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెంచాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇరాన్ వార్తో ఎదురవుతున్న చమురు సంక్షోభం నేపథ్యంలో వినియోగదారులను అధిక ఇంధన ధరల నుండి రక్షించాలలేక పెరుగుతున్న నష్టాలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు మద్దతు ఇవ్వాలనేది కేంద్రం తేల్చుకోవాల్సింది. గురువారం నాడు ముడి చమురు ధరలు బ్యారెల్కు $126 పైగా పెరిగాయి. ఇరాన్ పై నావిక దిగ్బంధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించడమే దీనికి కారణం. ఇది హర్ముజ్ జలసంధిలో దీర్ఘకాలిక అంతరాయాల గురించి ఆందోళనలను పెంచింది. తద్వారా ప్రపంచ సరఫరా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. చమురు కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇంధన ధరలు త్వరలో పెరిగే సూచనలు వెలువడ్డాయి. ఈ ధరల పెరుగుదల ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల నష్టాలను గణనీయంగా పెంచింది. గల్ఫ్ యుద్ధ ప్రభావంతో ఇంధన మార్కెట్లు ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఈ కంపెనీలు అధిక అంతర్జాతీయ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయడానికి పెంపు ధరలను పెంచడానికి తక్షణ అనుమతి కోరుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్, ఎల్పీజీ వంటి అన్ని ఉత్పత్తులపై కంపెనీల నష్టాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఓఎంసీలపై ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రభుత్వం వెంటనే ధరల పెంపునకు ఆమోదం తేలకపోవచ్చని భావిస్తున్నారు. అప్పుడు ఎంజీఆర్, ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్ చరిత్ర తిరగరాశారు. సినిమా వెండితెరపై కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని ఆ ప్రజాదరణతో రాజకీయ సింహాసనాన్ని అధిరోహించడం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్నారు. హేమీలైన దిగ్గజ 4 పార్టీలను మట్టి కల్పించి అధికార పగ్గాలను స్వీకరించేందుకు విజయ్ సన్నద్దమయ్యారు. సినిమా వెండితెరపై కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని ఈ ప్రజాదరణతో రాజకీయ సింహాసనాన్ని అధిరోహించడం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. దక్షిణాది రాజకీయాల్లో ఎన్టీఆర్, ఎంజీఆర్ సృష్టించిన చరిత్రను ఇప్పుడు దళపతి విజయ్ పునరావృతం చేస్తారనే చర్చ ట్రెండింగ్ లో ఉంది. వీరి ముగ్గురి ప్రయాణాన్ని ప్రతిబింబించే కథ ఇక్కడ ఉంది. తొలి అడుగులో దైవంశ సంభూతిలో అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్న సమయం. అప్పుడే సినిమా రంగం పుంజుకుంటోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో నందమూరి తారక రామారావు రాముడిగా, కృష్ణుడిగా వెండితెర దైవంగా మారారు. మరోవైపు తమిళనాడులో ఎంజి రామచంద్రన్ పేదల పెనిదిగా, విప్లవ వీరుడిగా జనం గుండెల్లో నిలిచారు. వీరిద్దరూ కేవలం నటులు మాత్రమే కాదు, ప్రజల కష్టాలను తీర్చే నాయకులుగా తెరపై కనిపించేవారు. ఆ ఇమేజ్ ఎంతలా పెరిగిందంటే జనం వీరిని చూడటమే ఒక అదృష్టంగా భావించేవారు. సరిగ్గా అప్పుడే ఎంజీఆర్ తమిళ రాజకీయాల్లో తుఫానులా దూసుకొచ్చారు. అన్నా డీఎంకే పార్టీని స్థాపించి మొదటిసారి ఒక సినీ నటుడు ముఖ్యమంత్రి కావచ్చని నిరూపించారు. ఆయన చూపిన బాటలోనే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కేవలం 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరి పాలనలో
మధ్యాహ్న భోజన పథకం, ₹2 కిలో బియ్యం వంటి పథకాలు పేదవాడి ఆకలి తీర్చి వారిని చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిపాయి. దళపతి విజయ్ ఎంట్రీ దశాబ్దాల తర్వాత మళ్లీ అలాంటి ఉత్కంఠ నెలకొంది. తమిళ చిత్రసీమలో తిరుగులేని మాస్ హీరోగా ఎదిగిన దళపతి విజయ్ తన స్టార్డమ్ ను పక్కన పెట్టి తమిళగ వెట్రి కళగం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ తరహాలోనే విజయ్ కూడా తన సినిమాల ద్వారా సామాజిక సందేశాలను ఇస్తూ యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయనే సామెతకు ఖచ్చితంగా తమిళనాడు ఎన్నికల ఫలితాలు స్పష్టీకరిస్తున్నాయని చెప్పడం కూడా ఇక్కడ అతిశయోక్తి కాదు. 2 సంవత్సరాల క్రితం స్థాపించిన ఒక రాజకీయ పార్టీ ఏకంగా 4 ప్రధానమైన దిగ్గజ పార్టీలను మట్టి కప్పించి అధికారంలోకి రావడం అనేది కూడా ఒక చరిత్రనే చెప్పవచ్చు. 5 దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో తిరుగులేని పార్టీలుగా ఎదిగిన అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, జాతీయ పార్టీలైనా భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్లను కూడా చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత విజయ దళపతికి సంబంధించి ఉన్న నెగిటివిటీ అనేది ఎన్నికలతో పటాపంచలైందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ముఖానికి రంగులేసుకునేవాడని, స్త్రీ లోలుడని, అదేవిధంగా నయవంచకుడని అనేక విధాలుగా ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు విజయ దళపతిని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి నెగిటివ్ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఒక తొక్కిసలాట్లో 40 మంది చనిపోవడం కూడా విజయ దళపతికి కూడా పెద్ద ఎత్తున నిరాశను కలిగించిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా విజయ దళపతి రాజకీయ పార్టీని స్థాపించిన క్రమంలోనే అటువైపు జాతీయ పార్టీలు కావచ్చు, మరోవైపు తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ ఏడీఎంకే కూడా అనేక విధాలుగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ విజయ దళపతి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు శతవిధాల ప్రయత్నం జరిగింది. అదొక పనికిరాని పార్టీ అంటూ కూడా మరోవైపు దళపతిని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం కూడా జరిగింది. మరోవైపు విజయ దళపతికి ఉన్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని విజయ దళపతి అధికారంలో రాకుండా ప్రచారాన్ని సరిగ్గా చేయకుండా కూడా ఎన్నో విధాలుగా వ్యక్తిగత హననానికి పాల్పడినప్పటికీ కూడా విజయ దళపతి ఏమాత్రం కూడా వెనకడుగు అయితే వేయలేదు. అక్క, చెల్లి, అమ్మ అనుకుంటూ, అన్న, తమ్ముడు, తండ్రి అనుకుంటూ కూడా ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని అయితే అప్రతిహతంగా నిర్వహించి దూసుకెళ్లడం అయితే జరిగింది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం అంకులంటూ కూడా ఆయన పదులైన అస్త్రాలతో పంచ్ డైలాగులతో కూడా ఎన్నికల ప్రచారాన్ని అయితే హోరెత్తించడం జరిగింది. తన సూపర్ స్టార్ ఇమేజ్కి తగ్గట్టుగానే తన ఇమేజ్ని ఏమాత్రం తగ్గకుండా తన ప్రచారాన్ని అయితే హోరెత్తించారు. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులకు కూడా బెంబేలెత్తించడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం స్థాపించిన ఎలాంటి రాజకీయ అనుభవం లేని విజయ దళపతి అధికారంలోకి ఏమొస్తాడులే అని పెదవి విరిచిన రాజకీయ పార్టీలను కూడా మట్టి కల్పించడం ఒక విజయ దళపతికి చెల్లిందని కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా అక్రమ కేసులు కావచ్చు, ఢిల్లీ చుట్టూ కోర్టులకు హాజరు కావడం కావచ్చు, మరోవైపు వ్యక్తిగత హననానికి పాల్పడడం కావచ్చు, ఇతర అనేక ఆరోపణలే కాకుండా చివరకు విజయ దళపతి చివరి సినిమా జననాయకన్ సినిమాకు కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అది ఇప్పటికి కూడా రిలీజ్ కాకుండా కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టిందనే అనేక విమర్శల నేపథ్యంలో విజయ దళపతి తన ఎన్నికలను అయితే నిర్వహించడం కానీ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ఇమేజ్కి ఏమాత్రం తగ్గకుండా ఓటర్లను ఆకట్టుకుంటూ అప్రతిహతంగా దూసుకెళ్లిన విజయ దళపతి ఒంటరిగా పోటీ చేసిన నేపథ్యంలో చాలా ఇతర రాజకీయ పార్టీలు కూడా అది నిందించడం జరిగింది. ఒంటరిగా పోటీ చేసిన పార్టీకి ఇక్కడ పుట్టగతులు ఉండవనే సంకేతాలను కూడా ఇవ్వడం జరిగింది. జాతీయ పార్టీలైన బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యంగా ఇటు డిఎంకేతో అటు అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో విజయ దళపతి స్థాపించిన టీవీకే పార్టీకి పెద్ద మహా అంటే 5-10 సీట్ల కంటే ఎక్కువ రావు. కమల్ హాసన్ తరాలోనే పరాభవం తప్పదని కూడా విశ్లేషించిన వారికి కూడా ముఖ్యంగా ఎగ్జిట్ ఫలితాల్లో కూడా టీవీకే పార్టీకి నామాత్రం సీట్లు ఇచ్చిన నేపథ్యంలో గెలుపుపై కూడా అంచనాల్ని తగ్గించి చూపించినట్టుగా విమర్శలు అయితే వచ్చాయి. కానీ విజయ దళపతి మాత్రం తన గెలుపుపై మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్న నేపథ్యంలోనే అతని అభిమానులు కూడా ముఖ్యంగా అక్రమ కేసులు కావచ్చు, తమ అభిమాన హీరోపై వేధింపులకు సంబంధించి ముఖ్యంగా అభిమానులు యూత్ మాత్రం
పెట్టిరేగిపోయారు. ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా తాడోపేడో అనే రీతిలో ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొనడమే కాకుండా ఇతర పార్టీలు అంతు చూస్తామంటూ భీషణ ప్రతిన చేశారు. అభిమానుల సూపర్ స్టార్ తమిళ విజయ తలపతి అభిమానుల అంతులేని అభిమానం కావచ్చు, వీరాభిమానం కావచ్చు, వారు చేసిన భీషణ ప్రతిన నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం వేడెక్కిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధానమైన ఇతర 4 పార్టీలకు ముచ్చెమటలు పట్టే విధంగా ప్రచారం నిర్వహించిన అభిమానులు ఇవి ఎన్నికల్లో విజయంతో ఉప్పొంగిపోతున్నారు. ముఖ్యంగా ఈ గెలుపు ఒక విజయ తలపతే కాదు, విజయ తలపతి గెలిచినందున చెప్పిన గెలుపు తర్వాత చెప్పిన మాటలు కూడా మనం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ గెలుపు ముమ్మాటికి తన ఫ్యాన్స్ది, మహిళలు, యూత్ అని కూడా స్పష్టీకరించడం జరిగింది. ప్రత్యేకించి ఇక్కడ మనం చెప్పుకోదగ్గ మరొక అంశం ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో కూడా అనేక విధాలుగా ఆకట్టుకుంది తమిళనాడు ప్రజల్ని. ఇతర 4 పార్టీలతో పోలిస్తే టీవీకే పార్టీ అధినేత విజయ తలపతి ఇచ్చిన హామీలు అయితే ప్రజల మనసుల్ని గెలిచాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా 2,500 రూపాయలు ప్రతి నెల పెన్షన్ అనేది కూడా ఒక ప్రధానమైన అంశంగా మారింది. అదేవిధంగా ఫ్రీ వంట గ్యాస్తో కూడా మహిళలు కూడా ఎంతగానో టీవీకే పార్టీపై ఆశలు పెట్టుకున్నారని తాజా ఫలితాలను బట్టి తెలుస్తుంది. మరోవైపు రైతులకు రుణమాఫీతో పాటు 5 లక్షల ఆర్థిక సహాయం కానీ, ఇటు మరోవైపు ఇతర ఒక రైతులకే కాకుండా ఉచిత గ్యాస్ కాకుండా ముఖ్యంగా అది పరిశ్రమల స్థాపనకు రుణాలు అందజేయడం వంటి అనేక ఆకర్షణీయమైన పథకాలు కూడా ప్రజల మనసులు గెలిచాయని తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. మ్యాజిక్ ఫిగర్ తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం 234 మంది. అందులో మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవాలంటే 118 మంది అది ముఖ్యమంత్రి పదవి అధికారం రావాలంటే అవసరం ఉంటుంది. అయితే విజయ దళపతి స్థాపించిన టీవీకే పార్టీ ఇప్పటికే దాదాపుగా 110 స్థానాలు ఎప్పుడో దాటిన నేపథ్యంలోనే ఫలితాల చివరి టైం వరకు మ్యాజిక్ ఫిగర్ని అందుకుంటుందని భావిస్తున్నారు. అది కాని పక్షంలో అటు బీజేపీ వైపు నుంచి కానీ, ఇటు కాంగ్రెస్ వైపు నుంచి కానీ, లేకపోతే ఇటు మరోవైపు ఈ డిఎంకే పార్టీ నుంచి కూడా మద్దతు లభించే అవకాశాలపై కూడా విషయాలు అయితే జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విజయ దళపతి చెన్నైలోని విజయ దళపతి నివాసం వద్ద ముఖ్యమంత్రి స్థాయికి ఉండాల్సిన పూర్తి పోలీస్ బందోబస్తును, భద్రతా ఏర్పాట్లు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కల్పించడం జరిగింది. కాబోయే ముఖ్యమంత్రి అనే విషయంలో 100% కూడా సంకేతాలు అయిన నేపథ్యంలోనే ఇప్పుడు తమిళనాడు అంతటా సంబరాలు జరుగుతున్న క్రమంలోనే తండ్రి చంద్రశేఖరన్ ఎమోషనల్ గురయ్యారు. ప్రత్యేకించి ఈ విషయంలో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే గతంలో ఎంజీఆర్ తర్వాత ఎంజీఆర్ కూడా ఒక 50 ఏళ్ల క్రితం రాజకీయ అరంగేట్రం కూడా ఒక సెన్సేషనల్గా జరిగింది. ఎంజీఆర్కు వారసురాలిగా తన సహనటి జయలలితను కూడా ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలోనే ఎంజీఆర్ అనంత పరిణామ క్రమంలో జయలలిత ముఖ్యమంత్రిగా కూడా తుది శ్వాస విచ్చే వరకు కూడా సీఎంగా కొనసాగిన సందర్భం ఉంది. అదే సందర్భాన్ని ఇప్పుడు తమిళనాడులో దేశవ్యాప్తంగా పోల్చడం జరుగుతుంది. ముఖ్యంగా విజయ దళపతి విజయ వెనుక త్రిష సినీ నటి ఉందని కూడా భావిస్తున్నారు. గెలిచిన అనంతరం ఈరోజు ఫలితాలు వెల్లడి రోజే త్రిష జన్మదినోత్సవం కూడా కావడంతో ఆమె తిరుమల వెళ్ళి నేరుగా విజయ దళపతి ఇంటికి వెళ్ళి అది విజయ దళపతిని ప్రత్యేకంగా అభినందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.